హలో అండి, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశ. దిస్ ఈజ్ ఆశ. సో ఈరోజైతే మన రబ్బర్ బ్యాండ్ మేకింగ్ చూసేద్దామండి. ఇవైతే మనకి ఫస్ట్ బేస్ తీసుకుందాం మనం. ఇది యాక్చువల్గా వన్ ఇంచ్ అనమాట. సో ఈ 1 ఇంచ్ బేస్కి మనం మధ్యలో క్లిప్ అటాచ్ చేసుకుని ఫ్లవర్ షేప్లో 8K కుందన్స్ యూస్ చేసాం మనము. ఫస్ట్ రౌండ్ అయితే, సెకండ్ కూడా మధ్యలో పెటల్స్ మధ్యలో కూడా 8Kనే. సో ఎడ్జెస్లో మనకి 8K సరిపోదు కాబట్టి 6K కుందన్స్ తీసుకోవాలి సేమ్ కలర్. సో అది అయిపోయిన తర్వాత మనము జర్కన్ స్టోన్స్ అనేవి ఖాళీ ప్లేసెస్లో మనకి బేస్ కనిపించకుండా మేనేజ్ చేసుకోవడమే జస్ట్. సో ఇదైతే మనకు ఒక US ఆర్డర్ అనమాట. ఒక 20 బ్యాండ్స్ శాంపుల్కి ఇచ్చారు ఆమె. ఈచ్ కలర్ వచ్చి 4 బ్యాండ్స్ అనమాట. సో అలా 5 కలర్స్ ఇచ్చారు. అయితే మనము ఈ ఫ్లవర్ డిజైన్సే కాకుండా మనం 3D కూడా చేస్తామన్నమాట. లైక్ పైన చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్ అండ్ రబ్బర్ బ్యాండ్ కోంబో లాగా సేమ్ వచ్చేలాగా. సో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ జర్కన్ స్టోన్స్ అనేవి నాకు కొంచెం ఖాళీగా ఉన్నాయనుకున్న ప్లేసెస్, ఖాళీగా ఉన్నాయి కాదు, జస్ట్ నార్మల్గా పైన కొంచెం లుక్ కూడా బాగుంటుంది చూడండి. జర్కన్ స్టోన్స్ అనేవి అటాచ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఫైనల్గా అది. ఇంకొకటి ఏంటంటే బ్యాండ్ అటాచర్ తీసుకున్నాను అనమాట. బ్యాండ్ అటాచర్ తీసుకుని మనం బ్యాండ్కి ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా అట్లా పెట్టేసుకోవడమే. నా దగ్గర ఈ అలిగేటర్ క్లిప్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను. మీరు ఏదైనా బరువైనా పెట్టుకోవచ్చు. సో అట్లా. సో ఫైనల్గా ఇవిగోండి ఇట్లా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.